మిగతా అప్డేట్స్ చూస్తే ఏపీ సచివాలయంలో ఏరోస్పేస్ డిఫెన్స్ పాలసీ 4.0 పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు సాధించేలా ఏరోస్పేస్ డిఫెన్స్ పాలసీని రూపొందించారు. క్లస్టర్ల వారీగా ఏరోస్పేస్ డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు చేశారు. ఇక ఈ రంగంలో ఇప్పటికే 23 సంస్థలు 22,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిందని తెలిపారు. మాజీ సీఎం జగన్ పై ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు. జగన్ పరామర్శకు వెళితే 2 ప్రాణాలు బలవ్వాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తన ఉనికిని కాపాడుకోవడానికి రాష్ట్రంలో రప్పారప్ప అంటూ కూడా అరాచకాలు, విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటూ విమర్శించారు. తన కారు కింద మనిషి పడిపోతే కనీసం పట్టించుకోకుండా వెళ్లారంటే ఆయన అసలు బాధ్యత గల నాయకుడేనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే జగన్ ఇలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. నాయకుడు ఎలా ఉన్నాడో వాళ్ళు బట్టే వీళ్ళు కూడా అలా తయారయ్యారు. అందరు పిల్ల సైకోలు. ఏమి ఇంకా ఆలోచన అన్నది వదిలేశారు. అంటే ఆయన ఒక పరామర్శకు వెళ్తే 2 ప్రాణాలు తీసేశారు. ఒక బాధ్యత కలిగిన నాయకుడు చేయాల్సిన వ్యవహారం కాదు ఇది. దయించి ఇప్పటికైనా మీ ఆలోచన మార్చుకోండి. ఈయన ఇప్పుడు వెళ్ళడానికి గల కారణం ఒకే ఒక్కటి. రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి తన బల ప్రదర్శన ఎందుకు చేస్తున్నాడంటే రాజకీయంగా అతను ఉనికిని కాపాడుకోవడం కోసం కాదు. ఇలా తిరగడం వల్ల రప్ప 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 నరికేస్తానని చెప్పడం వల్ల ఈ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవాలన్నది ఆయన ఆలోచన. జగన్మోహన్ రెడ్డి ఒక దురుద్దేశం ఏంటంటే పెట్టుబడులు కోట్లాదిగా వస్తూ ఉన్నాయి. వేలాదిగా నుంచి లక్షలాది కోట్లు కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఒక్కొక్కటి గ్రౌండ్ అవుతా ఉంది. మొన్నే కాగ్నిజెంట్ వచ్చింది, ఇంకా వస్తున్నాయి. ఈ వస్తున్న ప్రక్రియలో వారోలేక రాజకీయంగా నిలతొక్కుంటానా లేదని ఒక అభద్రతా భావంతో పెట్టుబడి పెట్టేవాడు భయపడాలని అంటే ఎప్పుడు భయపడతాడు? ఇలాంటి మాటలు మాట్లాడినా, ఇలాంటి చేష్టలు చేస్తే. అందుకే చేస్తున్నాడు ఆయన. ప్రభుత్వం తప్పకుండా చర్యలు ఉంటాయి, కఠినమైన చర్యలు ఉంటాయి. చూస్తున్నాం. ఆయన ఏదో బెంగళూరుకి వెళ్ళిపోయారు, ఆరోగ్యం బాగాలేదని ఏదో హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారని చెప్పారు. ఎక్కడ